హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో ఇప్పుడు టాపిక్ మోడలింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో టాపిక్ మోడలింగ్ ఏంటంటే మనకి క్లస్టరింగ్ అల్గారిథం లెక్క. సో టాపిక్ మోడల్లో మనం లాటెంట్ డిరిచ్లెట్ అలొకేషన్ని పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో మనం క్లస్టరింగ్ అయితే మనం న్యూమరికల్ డేటాని బేస్ చేసి కొన్ని హిడెన్ ప్యాటర్న్స్ కనుక్కుంటాం. సో ఇక్కడ లాటెంట్ డిరిచ్లెట్ అలొకేషన్లో ఏమవుద్దంటే మనకు లార్జ్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో మనం ఆ డాక్యుమెంట్ అసలు దేని గురించి చెప్తుంది, ఏ టాపిక్ గురించి అనేది కనుక్కుంటాం. సో ఫస్ట్ మనం అన్ని ఎసెన్షియల్ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ numpy as np, ఇంపోర్ట్ pandas as pd. మనం ఇప్పుడు మన ఈ సెల్ని రన్ చేద్దాం. సో మనం సక్సెస్ఫుల్గా మన లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం మన డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. డేటా సెట్ ఈక్వల్స్ టు pd.readcsv. సో నేను ఇక్కడ npr.csvని యూస్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం మన డేటా సెట్ని చూద్దాం బై యూజింగ్ dataset.head. సో dataset.head ఏంటంటే మనకు మన టాప్ పార్ట్ ఆఫ్ ద డేటా సెట్ ఇస్తుంది. సో ఇవి మన డేటా సెట్. సో మనకి ఆర్టికల్ కాలం ఉంది. సో ఈ ఆర్టికల్ కాలంలో మనకు డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ అబ్జర్వేషన్ని చూద్దాం ఆర్టికల్ కాలంలో. సో డేటా సెట్ ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ 0. సో ఇది మన డాక్యుమెంట్ జనరల్గా. సో ఇన్ ద వాషింగ్టన్ ఆఫ్ 2016 ఈవెన్ వెన్ ద పాలసీ కెన్ బి బైపార్టిజన్. సో ఇది బేసికల్గా మనకు పొలిటికల్ డాక్యుమెంట్ లాగా ఉంది ఇది మనకి. సో మనం ఏం చేయాలంటే ఈ డాక్యుమెంట్ అసలు దేని గురించి, ఏ టాపిక్ అనేది మనం లాటెంట్ డిరిచ్లెట్ అలొకేషన్ యూస్ చేసి కనుక్కుంటున్నాం. సో ఫస్ట్ మనం మన బ్యాగ్ ఆఫ్ వర్డ్ మోడల్ క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను కౌంట్ వెక్టరైజర్ని యూస్ చేస్తున్నా. సో ఫ్రమ్ sklearn.featureextraction.text import count vectorizer. సో నేను కౌంట్ వెక్టరైజర్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. సో cv ఈక్వల్స్ టు కౌంట్ వెక్టరైజర్. సో ఇక్కడ నేను స్టాప్ వర్డ్స్ ఈక్వల్స్ టు ట్రూ అని తీసుకున్నా. సో మన కౌంట్ వెక్టరైజర్లో డిఫాల్ట్గా స్టాప్ వర్డ్స్ అనేది ఉంది. సో స్టాప్ వర్డ్స్ ఈక్వల్స్ టు ఇంగ్లీష్. సో మ్యాక్స్ డిఎఫ్ ఈక్వల్స్ టు 0.95 తీసుకున్నా. సో మ్యాక్స్ డిఎఫ్ ఏంటంటే మనకు 95% కన్నా ఎక్కువ వర్డ్స్ ఏదైనా వర్డ్ రిపీట్ అయితే దాన్ని మనం రిమూవ్ చేస్తున్నాం. సో అది మనకి స్టాప్ వర్డ్ లాగా. సో మిన్ డిఎఫ్ ఈక్వల్స్ 2 తీసుకున్నా. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం అట్లీస్ట్ ఏదైనా ఒక వర్డ్ 2 times రిపీట్ అయితే ఆ వర్డ్ని నేను కన్సిడర్ చేసుకుంటున్నా మన బ్యాగ్ ఆఫ్ వర్డ్ మోడల్లో. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన కౌంట్ వెక్టరైజర్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాగ్ ఆఫ్ వర్డ్ మోడల్ని క్రియేట్ చేద్దాం మన డేటా సెట్ యూస్ చేసి. సో అందుకోసమని x ఈజ్ ఈక్వల్స్ టు cv.fit_transform డేటా సెట్ ఆఫ్ ఆర్టికల్ అని తీసుకున్నా. సో మనం ఇప్పుడు ఈ సెల్ని రన్ చేద్దాం. సో ఇది మనకు కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు చాలా డాక్యుమెంట్ ఉంది కాబట్టి, అంటే చాలా టెక్స్ట్ డేటా ఉంది. సో ఇవి మనం సక్సెస్ఫుల్గా మన బ్యాగ్ ఆఫ్ వర్డ్ మోడల్ని క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు మన లాటెంట్ డిరిచ్లెట్ అలొకేషన్ ఇంపోర్ట్ చేసుకుందాం. సో అందుకోసమని నేను ఇప్పుడు sklearn డీకంపోజిషన్ మాడ్యూల్ నుండి ఇంపోర్ట్ చేస్తున్నా. ఫ్రమ్ sklearn.decomposition ఇంపోర్ట్ లాటెంట్ డిరిచ్లెట్ అలొకేషన్. సో ఇప్పుడు నేను లాటెంట్ డిరిచ్లెట్ అలొకేషన్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా LDA అని. సో LDA ఈక్వల్స్ టు లాటెంట్ డిరిచ్లెట్ అలొకేషన్. సో ఇక్కడ నేను n కాంపోనెంట్స్ ఈక్వల్స్ టు 7 అని ఇస్తున్నా. సో ఇక్కడ n కాంపోనెంట్స్ ఏంటంటే మన టోటల్ డేటా సెట్ని మనము ఎన్ని టాపిక్స్ కింద డివైడ్ చేయాలని చెప్పేసి. సో నేను ఇక్కడ 7 టాపిక్స్ అని తీసుకున్నా. సో ఇది మన ఇష్టమే, ఎన్ని టాపిక్స్ అయినా తీసుకోవచ్చు. సో మనకి ఇంకా డీటెయిల్గా ఏ డాక్యుమెంట్ ఏ టాపిక్ అంటే తెలుసుకోవాలంటే మనం n కాంపోనెంట్స్ ఎక్కువ తీసుకుంటాం. సో మనకు జస్ట్ పైన తెలుసుకోవాలి ఈ డాక్యుమెంట్ దీని గురించి అంటే అప్పుడు n కాంపోనెంట్స్ తక్కువ తీసుకోవచ్చు. సో అది మన ఇష్టమే, n కాంపోనెంట్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. సో నేను n కాంపోనెంట్స్ 7 తీసుకొని మన డేటా సెట్ని ఫిట్ చేసిన LA.fit_of_x. సో ఇది మనకు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, అందుకోసం అని చెప్పి మనం ఏం ట్రైనింగ్ సెట్ టెస్ట్ సెట్ ఏం తీసుకోవాలి. మన డేటా సెట్ని మొత్తం తీసుకొని ఒకటేసారి ఫిట్ చేసుకున్నాం మన లాటెంట్ డిరిచ్లెట్ అలొకేషన్ ఆబ్జెక్ట్కి. సో ఇది ట్రైనింగ్కి కాస్త టైం పడుతుంది, మనం ఎక్కువ టెక్స్ట్ డేటాని యూస్ చేసినాం కాబట్టి. సో మనం మన ఆబ్జెక్ట్ని ట్రైన్ చేసుకున్నాం మన డేటా సెట్తో. సో ఇప్పుడు ఏంటంటే మనం మన కౌంట్ వెక్టరైజర్ ఆబ్జెక్ట్లో CVలో మనకు మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయని. సో దానికోసం మనం cv.getFeatureNames యూస్ చేయొచ్చు.
సో మనకు మన బ్యాగ్ ఆఫ్ వర్డ్ మోడల్లో 54,777 యూనిక్ వర్డ్స్ ఉన్నాయి, అంటే అన్ని కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ర్యాండమ్ మెథడ్ యూస్ చేసి ఆ వర్డ్స్ ఏంటో మనం ర్యాండమ్గా చెక్ చేద్దాం, అంటే చూద్దాం. సో దానికోసం నేను ర్యాండమ్ని ఇంపోర్ట్ చేసుకున్నా, ఇంపోర్ట్ ర్యాండమ్. అలాగే నేను ఫర్ లూప్ కూడా యూస్ చేస్తున్నా. మనం ర్యాండమ్గా ఒక 10 వర్డ్స్ చూద్దాం కాబట్టి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ర్యాండమ్ వర్డ్ ఐడి ఈక్వల్స్ టు ర్యాండమ్ డాట్ ర్యాండింట్. సో 0, 54,777 అంటే మనకు టోటల్ వర్డ్స్ వచ్చేసి 54,777 ఉంది కాబట్టి. సో మనం ఒక ర్యాండమ్ వర్డ్ ఐడి తీసుకొని చూద్దాం. సో ఆ వర్డ్ని మనం ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ సివి డాట్ గెట్ ఫీచర్ నేమ్స్ ర్యాండమ్ వర్డ్ ఐడి. సో ఈ సెల్ని ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. సో మనకి ఇవి ర్యాండమ్ 10 వర్డ్స్ మన బ్యాగ్ ఆఫ్ వర్డ్ మోడల్లో. సో జార్జియన్స్, ప్లండర్డ్, ఆన్సరీ, హడాడ్, మ్యాబికా, ముల్స్, ప్యాషనేట్లీ. సో ఇలా డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి మనకి, యూనిక్ వర్డ్స్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని 10 వర్డ్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో దానికోసం నేను మళ్ళీ రన్ చేస్తున్నా సెల్ని. సో ఇప్పుడు మనకి ఇవి వేరే 10 డిఫరెంట్ వర్డ్స్ మన టోటల్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ మోడల్లో. మనకు డిఫరెంట్ వర్డ్స్, కంప్యూటింగ్, క్వెస్ట్, జువాలజికల్లీ అలా డిఫరెంట్ వర్డ్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనం మన కాంపోనెంట్స్ ఎన్ని తీసుకున్నామని చెక్ చేద్దాం. సో లెంత్ ఆఫ్ LA డాట్ కాంపోనెంట్. సో మనకు లెంత్ వచ్చేసి 7 వచ్చింది, అంటే మనం ఎర్లీగా నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 7 అని చూస్ చేసుకున్నాం కాబట్టి. సో 7 కాంపోనెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే 7 టాపిక్స్ అని. సో మనం ఇప్పుడు ఆ టాపిక్స్ని చూద్దాం. సో అది మనకు అరే షేప్లో ఉంటుంది. సో అక్కడ మనకు మొత్తం 7 టాపిక్స్ ఉన్నాయి. సో 7 టాపిక్స్లో మనకి ప్రతి టాపిక్లో కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో ఈ వర్డ్ ఈ టాపిక్కి చెందుతుందని చెప్పి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో ఇప్పుడు మనం ఫస్ట్ కాంపోనెంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయని చెక్ చేద్దాం. సో మామూలుగా మనకు 54,777 వర్డ్స్ అయితే ఉంటాయి. సో LA డాట్ కాంపోనెంట్స్ ఆఫ్ 0. సో దీని యొక్క లెంత్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మనకు అంతే వచ్చింది 54,777. సో మనకు మొత్తం 7 టాపిక్స్ ఉన్నాయి. ప్రతి టాపిక్లో కూడా మనకి ఇంత ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ వర్డ్ ఈ టాపిక్కి బిలాంగ్ అవడానికి ఇంత ప్రాబబిలిటీ, ఈ టాపిక్కి బిలాంగ్ అవడానికి ఇంత ప్రాబబిలిటీ అని మనకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. సో అవన్నీ మనకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. సో ఇప్పుడు మనం మన ఫస్ట్ టాపిక్ తీసుకుందాం. సో అందుకోసం అని చెప్పి నేను సింగిల్ టాపిక్ ఈక్వల్స్ టు LA డాట్ కాంపోనెంట్స్ ఆఫ్ 0 అని తీసుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే మన ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ని అన్ని వర్డ్స్ని కూడా సార్ట్ చేసుకుందాం బేస్డ్ ఆన్ ఇండెక్స్. సో మనకు సింగిల్ టాపిక్ డాట్ ఆర్గ్ సార్ట్ తీసుకున్నా. సో ఆర్గ్యుమెంట్ సార్ట్ ఏంటంటే మన ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకొని మనం అన్నిటినీ కూడా అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటాం. సో ఆర్గ్యూ సార్ట్ మనకి మన ఇండెక్సెస్ అనేవి రిటర్న్ చేస్తుంది. సో టాపిక్ 1కి మినిమం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 0.14. అలాగే మన మ్యాక్సిమం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 6247. సో అలా వచ్చింది ఎందుకంటే మనం లాస్ట్ ఇండెక్స్ తీసుకున్నాం కాబట్టి. సో ఇది మనకి బేసిక్గా ఆర్గ్యూ సార్ట్ అంటే. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన దాంట్లోకి కొన్ని అంటే మ్యాక్సిమం వర్డ్స్ తీసుకుందాం మన టాపిక్ 1కి చెందినవి. సో సింగిల్ టాపిక్ డాట్ ఆర్గ్యూ సార్ట్ -10 కాలన్ అంటే మన టాపిక్ 1కి చెందిన అంటే మన టాపిక్ 1ని డిస్క్రైబ్ చేసే మోస్ట్ 10 వర్డ్స్ని మనం ఇక్కడ తీసుకున్నాం. సో -10 కాలన్ అంటే లాస్ట్ 10 వర్డ్స్ దేనికైతే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ఉందని చెప్పేసి. సో వాటి యొక్క ఇండెక్సెస్ మనకి ఇప్పుడు వచ్చినాయి ఆర్గ్యూ సార్ట్ యూజ్ చేసినాం కాబట్టి. సో మనం ఈ ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం ఆ వర్డ్స్ని తీసుకుందాం. సో ఎలా తీసుకుంటామంటే CV డాట్ గెట్ ఫీచర్ నేమ్స్ అది వాడుకొని మనం ఆ వర్డ్స్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ ఇండెక్సెస్ అన్నీ కూడా నేను టాప్ వర్డ్ ఇండిసెస్కి అసైన్ చేసుకుంటున్నా. సో టాప్ వర్డ్స్ ఇండిసెస్ ఈక్వల్స్ టు సింగిల్ టాపిక్ డాట్ ఆర్గ్యూ సార్ట్ -10 కాలన్. సో ఇప్పుడు నేను టాప్ 10 వర్డ్స్ మన టాపిక్ 1ని డిస్క్రైబ్ చేసేది తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నాం ఈచ్ వర్డ్ని తీసుకోవడానికి. సో ఫర్ ఇండెక్స్ ఇన్ టాప్ వర్డ్ ఇండిసెస్ ప్రింట్ CV డాట్ గెట్ ఫీచర్ నేమ్స్ ఇండెక్స్. సో ఇప్పుడు నేను ఈ సెల్ని రన్ చేస్తున్నా. సో మన టాపిక్ 1ని రీప్రజెంట్ చేసే టాప్ వర్డ్స్ ఇవి న్యూ, పర్సెంట్, గవర్నమెంట్, కంపెనీ, మిలియన్, కేర్, పీపుల్, హెల్త్, సెడ్, సేస్. సో ఈ వర్డ్స్ని బేస్ చేసుకొని మనం ఒక జనరలైజ్డ్ టాపిక్కి రావాలి. అంటే ఇది మనకి ఆర్మీ ఇంకా గవర్నమెంట్ రిలేటెడ్ అనుకుంటున్నా నేను ఆ టాపిక్ వచ్చేసి. సో ఇలా మనం మన వర్డ్స్ని బేస్ చేసుకొని మన టాపిక్
ఏంటిదో మనమే కంక్లూడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మొత్తం అన్ని టాపిక్స్ కూడా చూస్తున్నా. అంటే మనం మెల్లిగా 7 టాపిక్స్ కింద చేసుకున్నాం కదా. సో ప్రతి టాపిక్ కూడా ఏ వర్డ్స్ ఉన్నాయి, ఏ టాప్ వర్డ్స్ ఉన్నాయని ఈచ్ టాపిక్లో చెక్ చేద్దాం. సో అందుకోసం నేను ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నా. సో ఫర్ ఇండెక్స్ కమా టాపిక్ ఇన్ ఎన్యూమరేట్ LEA డాట్ కాంపోనెంట్స్. సో మనకి LEA డాట్ కాంపోనెంట్స్ అంటే మనకి మొత్తం 7 కాంపోనెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను F స్ట్రింగ్ లిటరల్స్ వాడిన స్ట్రింగ్ ఫార్మేటింగ్. సో మనది ఏ టాపిక్ అని తీసుకోవడానికి. దాని తర్వాత నేను CV డాట్ గెట్ ఫీచర్ నేమ్స్ యూస్ చేసి ఆ టాపిక్లో మనకు టాప్ 10 వర్డ్స్ లేకపోతే టాప్ 15 వర్డ్స్ ఏమనేది ప్రింట్ చేస్తున్నా. సో ఇలా బేసికల్గా మనం ఏం చేస్తున్నామంటే మనకు మొత్తం 7 టాపిక్స్లో ఈచ్ టాపిక్లో కూడా ఏవేవి ఇంపార్టెంట్ వర్డ్స్ అనేది మనం తీసుకుంటున్నాం. సో ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ వల్ల మనకు యూజ్ ఏంటంటే ఆ వర్డ్స్ని బేస్ చేసుకొని మనం ఆ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది ఏ టాపిక్ అనేదో మనం చెప్పగలం. సో ఇది మనకి ఇక్కడ అడ్వాంటేజ్. సో మనకి ఇక్కడ ఇన్వాలిడ్ సింటెక్స్ వచ్చింది. సో ఓకే, అక్కడ మనం -15 అనే తర్వాత అంటే పక్కన రాసుకోవాలి. మనం లోపల రాసినాం ఆర్గ్ సార్ట్లో. సో అది రాసేద్దాం. సో -15 కాలన్. సో నేను ప్రతి టాపిక్ నుండి కూడా టాప్ 15 వర్డ్స్ నేను తీసుకుంటున్నా. సో ఇవి మన టాప్ 15 వర్డ్స్ మన అన్ని టాపిక్స్ కూడా టాపిక్ 0, టాపిక్ 1, టాపిక్ 2, 3, 4, 5, 6 దాకా. సో ఇప్పుడు ఆ వర్డ్స్ ఏంటో మనం చూసేసి మనం ఒక కంక్లూషన్ చేసుకుందాం. అంటే టాపిక్ 0 అంటే దేని గురించి, టాపిక్ 1 దేని గురించి అని. సో మన టాపిక్ 0లో కంపెనీస్, మనీ, ఇయర్, ఫెడరల్, న్యూ, గవర్నమెంట్, పర్సెంట్, మిలియన్. సో మన టాపిక్ 1 టాపిక్ 0 వచ్చేసి మనం దేనికంటే సంథింగ్ హెల్త్ కేర్, ఇంకా హెల్త్ పాలసీస్, గవర్నమెంట్ రిలేటెడ్ అని అలా అనుకోవచ్చు. సో టాపిక్ 4 వచ్చేసి మనకి సంథింగ్ ఎలక్షన్స్ రిజల్ట్, సో ఎలక్షన్ పార్టీ. సో ఇవన్నీ కూడా మనకు పాలిటిక్స్ గురించి సంబంధం ఉంది. సో టాపిక్ 6 వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనుకుంటున్నా. సో ఎందుకంటే స్టూడెంట్ ఇయర్స్, డేటా సైన్స్, యూనివర్సిటీ, స్కూల్స్ అలా వర్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం ఇప్పుడు ఈ టాపిక్ రిజల్ట్స్ని ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మన డేటా సెట్కి అటాచ్ చేసుకుందాం. సో ఇప్పుడు టాపిక్ రిజల్ట్స్ ఈక్వల్స్ టు LEA డాట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్. సో ఇలా చేయడం వల్ల మనకు యూజ్ ఏంటంటే మన టెక్స్ట్ డాక్యుమెంట్ ఎర్లీగా ఉన్న డేటా సెట్లో ఉన్నది ఏ టాపిక్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనం మన టాపిక్ రిజల్ట్స్ యొక్క షేప్ చూద్దాం. సో టాపిక్ రిజల్ట్స్ డాట్ షేప్. సో మనకు షేప్ వచ్చేసి 7 కాలమ్స్ వచ్చింది. సో బేసికల్గా దాని మీనింగ్ ఏంటంటే మన డేటా సెట్లో ప్రతి అబ్జర్వేషన్ని కూడా ఈ 7 టాపిక్స్కి మనం రిలేట్ చేస్తున్నాం. సో ఇది ఎలా వస్తుందంటే సపోజ్ మన డేటా సెట్లో ఫస్ట్ అబ్జర్వేషన్ అనేది మనకు 7 టాపిక్స్ కింద డివైడ్ అయిపోద్ది. అంటే వాటి యొక్క ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. సో మనకి ఏ టాపిక్కి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుందో మనం ఆ టాపిక్ ఆ డాక్యుమెంట్కి తీసుకుంటాం. సో ఇప్పుడు మనం మన డేటా సెట్లో నుండి ఫస్ట్ అబ్జర్వేషన్ తీసుకొని దానికి టాపిక్ రిజల్ట్స్ మనం అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ మనకు రిజల్ట్ అనేది మనకు ప్రాబబిలిటీలో వచ్చింది. సో మనకి ఇక్కడ ఇండెక్స్ 1లో మనకు హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంది. సో మన ఫస్ట్ అబ్జర్వేషన్ టెక్స్ట్ అనేది మనకి టాపిక్ 1కి రిలేటెడ్ అన్నమాట. సో మనం 7 టాపిక్స్ని మనం 0 to 6లో రీప్రజెంట్ చేసుకుంటున్నాం. సో బేసిక్గా ఫస్ట్ టాపిక్ అంటే 0 అని, సెకండ్ టాపిక్ అంటే 1 అని. సో అలా మనం రీప్రజెంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ రిజల్ట్స్ అన్నిటిని కూడా మన డేటా సెట్కి యాడ్ చేసుకుందాం. డేటా సెట్ డాట్ హెడ్. సో ఇది మన డేటా సెట్. సో మనం ఇప్పుడు ఒక సెపరేట్ కాలమ్ని క్రియేట్ చేసుకొని మన రిజల్ట్స్ అన్నిటిని కూడా ఆ కాలంలో ప్లేస్ చేసుకుందాం. సో టాపిక్ రిజల్ట్స్ డాట్ ఆర్గ్మాక్స్ ఆఫ్ యాక్సిస్ ఈక్వల్స్ టు 1. సో మనం ఇప్పుడు ఈ సెల్ని రన్ చేసినాం. సో ఇది మన టాపిక్ రిజల్ట్స్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ టాపిక్ రిజల్ట్స్ని మన డేటా సెట్కి యాడ్ చేసుకుందాం ఒక సపరేట్ కాలంలో. సో ఆ కాలం పేరు నేను టాపిక్ అని తీసుకుంటున్నా. సో డేటా సెట్ ఆఫ్ టాపిక్ ఈక్వల్స్ టు టాపిక్ రిజల్ట్స్ డాట్ ఆర్గ్మాక్స్ యాక్సిస్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో మనం సక్సెస్ఫుల్గా మన కాలమ్ని అయితే యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో డేటా సెట్ డాట్ హెడ్. సో ఇది మన డేటా సెట్, మన టాపిక్ కాలమ్ యాడ్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ వాషింగ్టన్ 2016 ఆర్టికల్ అనేది మనకి టాపిక్ 1కి చెందినది.
అలాగే డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ యూజ్డ్ ట్విట్టర్, అది కూడా మనకు టాపిక్ 1కి చెందినదే. సో ఇప్పుడు మనం 4th ఇండెక్స్డ్ రో చూద్దాం. సో ఫ్రమ్ ఫోటోగ్రఫీ, ఇల్లుస్ట్రేషన్ అండ్ వీడియో. సో ఇది సంథింగ్ మనకి డిఫరెంట్ ఆర్టికల్. సో అందుకని చెప్పి మనకి టాపిక్ 2కి వచ్చింది. సో ఇది ఎల్డిఏ గురించి. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.